కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ మేరకు పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ తో పాటు గవర్నర్కు వినతి పత్రాలు అందజేశారు. ఏపీలోని ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన ఎస్వి కోటారెడ్డిని వీసీగా నియమించబోతున్నట్టుగా వస్తున్న వార్తలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లను వీసీగా నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయంలో సర్వీస్ చేసిన అధ్యాపకులనే వీసీలుగా ఎంపిక చేయాలి. సిగ్గు ప్రైవేట్ విశ్వవిద్యాలయంలోని వ్యక్తులకు వీసీ పదవిని కట్టబెట్టడం సిగ్గు ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన వ్యక్తులకు వీసీ పదవులను కట్టబెట్టడం రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల పాలనలో నడుస్తూ ఉన్నాయి. అయితే జేఎన్టీయూ విద్యార్థులుగా మేము జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి ఒక మంచి ఉపకులపతి రావాలి, మా యూనివర్సిటీ మరొక 50 ఏళ్ళు సర్వైవ్ అయ్యే విధంగా, యూనివర్సిటీ ఇంకొక ముందుకు పోయే విధంగా ఒక పాలనా దక్షకుడు, మంచి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా అకాడమిక్స్లో నిష్ణాతుడైన వ్యక్తి కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వివిధ పత్రికల్లో కావచ్చు, వివిధ ఛానల్లో వస్తున్న కథనాల ప్రకారం మాకు ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు పదే వినిపిస్తూ ఉంది. జేఎన్టీయూ విద్యార్థులుగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి జేఎన్టీయూ విద్యార్థులుగా మా విన్నపం ఒకటే, మీరు ఎటువంటి వైస్ ఛాన్సలర్నైనా తీసుకురండి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసరు, 10 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను ఎవరినైనా తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకైనా పని చేసిండు. గతంలో ఈరోజు విశ్వవిద్యాలయ వీసీగా ఉండంటే గతంలో ప్రభుత్వంలో ఎక్కడో ఒక దగ్గర తను సర్వీస్ చేసి ఉంటాడు, తను చదువుకొని ఉంటాడు. కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థుల సాధక బాధకాలు ఏందనేది తనకు అర్థమవుతాయి. అంతేగాని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొస్తే ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మిత్రుడు అనే పేరుతోని ప్రచారం నడుస్తూ ఉంది. నా పేరు రాహుల్, నేను జేఎన్టీయూలో ఈసీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. గత కొన్ని రోజులుగా మాకైతే ఏదైతే వార్తలు వస్తున్నాయో వీసీ నియామకాల్లో ఏదో అవకతవకలు, ఏదో రాజకీయ నాయకుల ప్రలోభాలతోటి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారనే వార్తలతో మేము ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదే కాకుండా ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వీసీగా చేసిన వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలో వీసీగా చేయాలని చెప్పేసి కొంతమంది మంత్రుల సాయంతో వాళ్ళు ఏదో గవర్నమెంట్ యూనివర్సిటీస్లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము ఈరోజు గవర్నర్ గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డుల ద్వారా